ఆఖరిలో ఒక కుమార్తె వచ్చి నిలబడి, నేను ఇంట్లో ఎంతో దుఃఖంతో ఉన్నాను, నా వేదన ఎంత ఎక్కువ అంటే చనిపోదామా అనే పరిస్థితి ఉంది. చర్చికి రావడానికి ముందు రోజు, దేవా 38 సంవత్సరాలు పడకలో ఉన్న బెతస్తా కోనేరులో ఉన్నవాడిని మీరు పోయి తాకి మాట్లాడి బాగు చేశారు. నేను రేపు వెళ్తాను, స్వస్థత ప్రార్థన. నా మనసంతా దుఃఖంతో ఉంది. సేవకులు నా కోసం ప్రార్థన చేయాలి. మధ్యలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నాతో చెప్పమని చెప్పాడు. 38 ఏండ్లు బెతస్తా కోనేరులో పడిన వాడిని విశ్వాసం ఉందా అని అడగలే, ఆశ ఉందా అని అడిగాడు. అప్పుడు నీకు స్వస్థత కావాలంటే లోపల వచ్చినోడు యేసు వచ్చి నిన్ను కలిసినా, నువ్వు వచ్చి యేసును కలిసినా ఉండాల్సిందేమి విశ్వాసం కాదు. ఇప్పుడు ఏం కావాలి? స్వస్థత పొందాలని నీకేమన్నా ఆశ ఉందా? వచ్చి చెప్తుంది. నాకు ఆ మాట చెప్పగానే నా శరీరం అంతా పులకరించి, నా మనసులో ఉండే బరువంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా.